ఎస్ఎస్ఎంఏ 29 సినిమాని రాజమౌళి టీం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సైలెంట్ గా సైట్స్ మీదకి తీసుకెళ్లి షూటింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒడిశా రాష్ట్రంలోని ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసి వచ్చారు. అక్కడ ఎత్తైన పర్వత శిఖరాలపై ఈ మూవీ షూటింగ్ చేశారు. మహేష్ బాబుతో సహా ఇతర మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ పాల్గొని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో అక్కడ ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్, రాజమౌళి పాల్గొన్నారు. ఒడిశాలో ఎత్తైన శిఖరం కోరాపుట్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం డియోమాలి పర్వతంపై మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోరాపుట్ పరిసరాల్లో ఎస్ఎస్ఎంఏ 29 వంటి ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ జరగడంతో దీన్ని ప్రభుత్వం తమ పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిద ఈ సినిమా షూటింగ్ గురించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. డియోమాలి పర్వత శిఖరాలపై చెత్త చెదారాలు వేయడంపై రాజమౌళి సైతం పోస్ట్ పెట్టారు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను కాపాడుకోవడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నా టూర్ ఎంఎంకే క్యాన్సర్ ప్రమోషన్స్ భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, దానికి తగ్గట్టు కొత్త సౌండ్స్ సృష్టించాలని చెప్పాడు. ఇంతకు ముందెన్నడూ ఎస్ఎస్ఎంఏ 29 లాంటి చిత్రం రాలేదని అనుకుంటున్నానని అన్నాడు. ఇదొక అడ్వెంచర్, కష్టమే అయినా ఆసక్తికర ప్రయాణం అని పేర్కొన్నాడు. ఎస్ఎస్ఎంఏ 29 అనేది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మహేష్ బాబు ఇంతకు ముందు చూడని న్యూ అవతార్ కనిపించనున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో యాక్టింగ్ చేయబోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ మన వీడియోకి. థ్యాంక్ యూ.